वंदे गुरुपरंपरां यो नित्यमच्युतपदां विजयकुमारं व्यामोहतस्तते मातापिता युवतयस्तनया विभूतिस्तर्वं विदेव नियमेन मदन्वयामः कुलपतेर्मुकुलाभिरामं श्रीभक्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्धना भूतं सरस्य जय श्रीनारायण प्रिय भगवत बंधुलारा श्री पद्मावती गोदा समेत श्री वेंकटेश्वरुनि యొక్క సప్తాంగిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు 6వ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ఉత్సవంలో స్వామివారు వేంచేస్తూ మనందరినీ కటాక్షిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఒకరోజు శేషవాహనం మీద, ఒకరోజు హనుమద్వాహనం మీద, మరోజు గరుడ వాహనం మీద, గజవాహనం మీద. నిన్న శ్రీవారు ఉభయాంచాలతో అమ్మవారితో కలిసి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరగబడింది. కొన్నారా మనందరం కూడా సేవించాం. అయితే ఇవన్నీ కూడా ఆనందం కలిగించేటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందం కలిగించేటువంటి ఉత్సవం ఈ రోజు. ఏమిటి శాశ్వతమైనటువంటి ఆనందం? ఆనందాలు రెండు రకాలు. ఒకటి టెంపరీగా ఉండేటువంటి ఆనందం, మరొకటి బ్రహ్మానందం. మన కోరికలు ఏదైతే ఉంటాయో అవి తీర్చేటువంటిది తాత్కాలికమైనటువంటి ఆనందం, ఇంద్రియానందం అంటారు దీన్ని. మరి బ్రహ్మానందం ఎలా లభిస్తుందయ్యా అంటే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటారు. రథంలో ఉన్నటువంటి కేశవుణ్ణి ఒక్క పర్యాయం కనులారా సేవించినట్లయితే కనులన్నీ కూడా పవిత్రమవుతాయన్నమాట. అన్ని ఉత్సవంలో కంటే కూడా మనిషికి జన్మ లేకుండా ఉండేటువంటి ఉత్సవం ఈ యొక్క రథోత్సవం. అందుకనే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. రథంలో ఉన్నటువంటి కేశవుని ఒక్క పర్యాయం కనులారా కన్నులన్నీ కూడా పెద్దగా చేసుకుని సేవించినట్లయితే మనిషికి మరలా జన్మ ఉండదన్నమాట. మనిషికి మరలా జన్మ కావాలా? జన్మ అక్కర్లేదా? అక్కర్లేదంటే మోక్షం అన్నమాట. దాన్నే మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఉత్సవమే ఈ యొక్క రథోత్సవం అన్నమాట. కనుక భక్తులంతా కూడా ఈ యొక్క విశేషమైనటువంటి ఉత్సవంలో అమ్మవారితో కూడి స్వామి మనందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించడం కోసం, అందరికీ కూడా బ్రహ్మానందాన్ని కలిగించడం కోసం స్వామివారు రథారూఢుడై ఏం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రథంలో, ఇది రథం అంటే కేవలం ఏదో లాక్కెళ్ళే బండి కాదు. దీంట్లో సమస్త దేవతలంతా కూడా ఉంటారు, వేదాలు ఉంటాయి, ధర్మ అధర్మ అజ్ఞానవి అయిన వైరాగ్య, అలాగే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వేదం, అలాగే చక్రాల్లో వాయుదేవుడు ఉంటాడు, వైరుదేవుడు ఉంటాడు, ఖగేశ్వరుడు ఉంటాడు, ఇలా బ్రహ్మగారు ఉంటారు. శిఖరంలో శిఖరే బ్రహ్మాండం, బ్రహ్మ ఉంటాడు, వైరుదేవుడు ఉంటాడు, అలాగే హనుమత్స్వామి ఉంటాడు. ఇలాగ సమస్త దేవతలతో కూడి ఉన్నటువంటి ఉత్సవం ఈ యొక్క రథోత్సవం అన్నమాట. సమస్త దేవతలందరూ కూడా ఈ రథంలో వేంచేసి ఉంటారు. ఎందుకు వేంచేసి ఉంటారు అంటే దీంట్లో అంతరార్థం ఉంది. పరమాత్మతో కలిసి ఉండేదే ఆనందం, పరమాత్మతో వేరుగా ఉండేటువంటి ఆనందం కాదు. ఈ సమస్త దేవతలందరూ కూడా వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో కేశవుడు రథంలో ఏం చేస్తూ ఉన్నారే, మనం కూడా ముయ్యాలి, ఆ స్వామిని మనం కూడా వేంచేపు చేసుకోవాలనేటువంటి తాపత్రయము చేత అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా వైకుంఠంలో పెద్ద ఆనందమే ఉంటుంది. అక్కడ పుణ్యం చేసిన వాళ్ళంతా వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు? సదా పశ్చంతి సూరయ అంటారు, కనులప్ప ఆర్పకుండా దర్శనం చేస్తూ ఉంటారు. కానీ వైకుంఠం కంటే భూలోకం చాలా గొప్పది. ఎందుకని? స్వామి యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములు ఇక్కడ ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటాయి. వైకుంఠం అందరూ పుణ్యం చేసిన వారిని పెద్దగా విశేషంగా అనిపించదు. ఇక్కడ చాలా మంది మనుషులు ఉంటాం కనుక, పాపాలు పుణ్యాలు అన్ని చేసేటువంటి వారు ఉంటాం కనుక రకరకాలుగా పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు స్వామి. కనుక భూలోకంలో ప్రకాశించినటువంటి స్వామిని సేవించడం కోసం అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఏమని? అయ్యా భూలోకంలో ఏం పుణ్యం చేసుకున్నారా కానీ మనుషులు, అందులో క్యారీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఏ పుణ్యం చేసుకున్నారా కానీ స్వామిని కనులారా దగ్గరగా సేవించుకుంటూ ఉన్నారే, ఎంత పుణ్యం, మహోభాగ్యం మహోభాగ్యం అంటారు.
ఏం భాగ్యం చేశారు, ఏం పుణ్యం చేసుకున్నారు ఈ గిరాయి ప్రాంతంలో ఉన్నటువంటి వారు. కాకపోతే దగ్గరగా కేశవుని దర్శిస్తూ ఉన్నారే, ఆయన యొక్క సర్వదివ్య మంగళ స్వరూపాన్ని సేవిస్తూ ఉన్నారే, వైకుంఠం కంటే కూడా ఇక్కడ ప్రకాశవంతంగా ఉందే అని అమ్మవారులతో కూడి ఉన్నటువంటి స్వామిని కరుణారా సేవించాక కళ్యాణ గుణములు అనుభవిస్తూ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు ఈర్ష్యపడుతూ ఉన్నారట, ఆయాసపడుతూ ఉన్నారట. అయ్యో ఇక్కడ కాదు మనకు ఈ యొక్క కళ్యాణ గుణములు కనిపించేవి, మనం కూడా వెళదాం. ఎక్కడికి? యారి ప్రాంతానికి వెళదాం. వెళ్ళేం చేద్దాం? ఆ స్వామి వారి యొక్క రథభాగంలో క్రింద భాగంలో వాయుదేవుడు, వైనదేవుడు, హనుమత్ స్వామి, సమస్త వేరువులన్నీ కూడా మేము కూడా స్వామివారి యొక్క పాదాలు దగ్గర మేము మా శిరస్సును వంచి స్వామి యొక్క పాదములు మా శిరస్సు మీద పడేట్టుగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పి ఆ సమస్త దేవతలందరూ కూడా ఏం చేసి ఉన్నారు. ఎందుకని? స్వామి శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రవద్యే, శ్రీ వెంకటేశ చరణో శరణం ప్రవద్యే. మన భగవంతుడి దగ్గరికి వెళ్ళవలసినప్పుడు ఏం కావాలి మనందరికీ? ఆయన యొక్క పాదములే మనకు శరణం. మొట్టమొదట మనం చూడవలసింది బాగా అలంకారం చేశారు లేకపోతే ఇంకోటి కాదు, ప్రతి మనిషికి కూడా ఆధారమైనటువంటిది ఆయన యొక్క పాదములు. అందుకే ఏం చెబుతూ ఉంటాడు స్వామి, చూపిస్తూ ఉంటాడు ఇలా ఏమని? శ్రీ వెంకటేశ చరణో శరణం ప్రవద్యే, ఎవరైతే నా పాదాలు ఆశ్రయిస్తారో వారందరికీ నీ శరణగా ఉంటాడు అని చెప్తాడు స్వామి. కనుక ఆ విశేషమైనటువంటి ఉత్సవాన్ని తెలిసినటువంటి వారు కనుక, ఆనందం కలిగినటువంటి వారు కనుక, దేవతలందరూ కూడా దానిలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వారంతా కూడా సమస్త దేవతలందరూ కూడా లోకాలను వదిలేసి ఇక్కడికి వచ్చారనమాట. ఎందుకు వచ్చారు? స్వామి యొక్క వైభవాన్ని సేవించడం కోసం వచ్చారనమాట. ఎందుకని? స్వామిని విడదీసినటువంటి జీవితం కాదు, నిరంతరము కూడా స్వామితో కలిసి ఉన్నటువంటి జీవితమే గొప్ప జీవితం. కనుక అది పరమార్థం గ్రహించినటువంటి వారంతా ఇక్కడికి ఏం చేస్తూ ఉంటారనమాట. అక్కడి నుంచి పుష్పాలు వేస్తూ ఉంటారు, మేము కూడా వచ్చి కైంకర్యం చేసుకుంటా ఉంటారు. కనుక అటువంటి ఉత్సవంలో వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. కానీ మన భాగ్యం ఏమిటయ్యా అంటే స్వయంగా స్వామివారి ముందరే మనం ఉన్నాం. ఇక్కడ కాగడాలు పడుతూ ఉన్నారు, చక్కగా అందరూ కూడా రకరకాలైనటువంటి కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. అటువంటి కైంకర్యం చేసుకున్నటువంటి భాగ్యమే మహాభాగ్యము. కనుక ఇటువంటి ఉత్సవం మహోత్సవం, కనుక ఇటువంటి మోక్షోత్సవాన్ని చక్కగా స్వామివారికి జరిగినటువంటి రథస్థుల్ని ఆ కేశవుని కరుణారా సేవించండి. స్వామి మరలా మాకు జన్మక్కర్లేదు, నిరంతరము కూడా నీ ఆంతరంగికమైనటువంటి కైంకర్యం దేవతలకి, అనంతుడికి, గరుడుడికి వాళ్ళకి ఇచ్చినటువంటి సేవను మాకు ప్రసాదించండి స్వామి అని ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. కనుక అటువంటి స్వామిని మనం కొద్ది నిమిషాల్లో వేంచేపు చేసుకొని నృత్యము చేత, గానము చేత, వేదము చేత, ప్రబంధము చేత, హరినామ సంకీర్తనము చేత, మంగళ వాద్యముల చేత, తిరుచనముల చేత, రకరకములైనటువంటి ఉపచారముల చేత చక్కగా శ్రీహరిని మనం సేవించుకుంటూ బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవంలో వేగంగా బయలుదేరుతూ ఉన్నారు. కరుణారా సేవించండి. గోవిందా గోవిందా, లక్ష్మీ వెంకటరమణ గోవిందా. Such a wonderful occasion. Good evening everyone. I'm going to explain in few words about the Radhotsavam. We are celebrating this Brahmotsavam in 5 steps. I told you, Prathame Garudaroham, the Dhwaja Arohanam. Dvitiye Chakra Pujanam, Chakrabda Mandala Aradhana. Tritiyan Akshataropam. Yesterday, Akshataropam means the Kalyana Mahotsavam. Chaturdhantu Radhotsavam. The 4th step is Radhotsavam. It's today. And 5th one, Panchame Tirtha Yatra. Tomorrow is Chakratirtham. Mahotsavam. It is Prutaha. In 5 steps, we are going to complete this Utsavam. Today is 4th step, which is very important. Radhotsavam. As Swami told us, Atmanam Rathinam Vidhi, Shariram Rathamevacha, Rathastam Keshavam Drishtva, Punarjanmana Vidyate. It explains about importance of the Radhotsavam. So, we know the serpents, right? But serpent won't make a house. Ants will make house and serpents will live. So like that, similarly, Tadevanu Pravishatu Tadanu Pravishya. The Vedic mantra saying, if you make Radham, no need to invite God. God will come and sit in the Radham.
Tadevanupravishat Tadanupravishya. He will sit and he will give us darshanam. See, in India, we have a lot of major pilgrim centers, a lot of big temples in India. Tirumala itself very famous for the Brahmotsavam. If Tirumala means Brahmotsavam, Srirangam means Vaikuntha Ekadasi, right? Kanchipuram means Garuda Seva, Kanchi Garuda Seva. It's like that. We have many temples with special occasions. If Puri Jagannath, Radhotsavam. See, did you see the Radhotsavam, how tall it is? For Jagannath Radha Chakram, only Chakram will be this tall. As you see in the Radham, we are just small. It's a nano Radham. So, in devotees, they come every day to the temple with a great effort, right? But God make easier. If the devotees don't come to temple, He will come once a year to the streets. Unfortunately, we don't have streets here because it's a rich country. But in India, in olden days, some people they don't have a choice to enter into the temple even. And 1000 years ago, Acharya Bhagavad Ramanujacharya, he break the rule. It's not fair. Whoever interested, whoever devoted to Lord Vishnu, he is eligible to enter into the temple. No partiality, no racism, no Kula, Mata, Vivaksha. This revolution happens in 1000 years ago. But still we are suffering in the villages, the same kind of situation. But God is very merciful, very pleased with us. That's why the Radham, it's not only, as Swami told, it's just a four-wheel bandi. It's a temple. It's a mobile temple. As you see in the temple, Lakshana, Upanam, Jagati, Kampam, Pitham and Shikaram, Stupi, the Stambha Vargam, all Lakshanas will appear over here. The day of Radhotsavam, the priest will perform Havana and he will invoke all the Devatas and he do Pratishtha of the Shikaram, and then they will, in the right Muhurtam, they will bring deities into the Swami, into the Radham. Then we will worship, they will start Radhotsavam to bless us, to give us darshanam. So did you came to see the God or God coming to see us today? Radhotsavam, దేవుడే మనల్ని చూడడానికి వచ్చాడు. ఎందుకంటే మనం శ్రమపడతామని చెప్పి భగవంతుడే is coming into the streets to give us darshanam, because in the shloka Atmanam Radhinam Vidhi Shariram Radhamevadu. We have a Radham. The Sharira is Radham. The Atma is inside the Paramatma, it's inside you, called Antaryami. If you want to search, if you want to find this Antaryami to get moksha, you have to go to the forest and do, close your eyes and do great tapasya. Can possible? You can do. It's the second concept. Come to the temple, have a beautiful darshan of the Brahmotsava and witness this event. Radhastan Keshavan Drashtva Punarjanmana Vijjade. The second plan B is very easier. Which one you want? Which choice is yours? The second choice, Radhastan Keshavan Drashtva Punarjanmana. Come to the temple, have a darshan, enjoy the music, cultural events and have a beautiful prasadam. You will get moksha. It's very easy. In Tirumala, if you see the Radhotsavam, there are so many different art forms they play in front of the Radham. People will from Karnataka, from Andhra Pradesh. Karnataka people will come, they play Yakshaganam. Other people will come, Andhra people, Kuchipudi, Bharatanatyam, and Kathakali, Odissi, all different art forms. Because we have different mentalities in the society. Some people, why it's a bore, Radham, the pulling. Let us enjoy the cultural events. So, in between the cultural event, the devotee, God will think this way. The devotee may see in between the small gap. If you see me, that is enough for him. God always will think like that to give us darshan. During the entertainment, he may see in a one bit to me. So, Manavala Mahamuni, he composed a poem. So when the Radha coming into the streets, is comparing the Radha is coming with the God or the Surya Bhagavan is coming with the Saptashva Radhamarudam. Because his brightness and the Surya Bhagavan's brightness, both are
Same, he's compared with like that. As Swami told us, he's feeding our eyes. Lord Venkateswara is very pleased with us to have beautiful, such a limited crowd, but still we are blessed to be here. Let us enjoy Radhotsavam tonight and let us enjoy cultural events and Prasadam and Kirtan. Tomorrow, it's a final day. We have a 108 Kalashabhishekam. That is also once a year opportunity. Tomorrow morning, please witness 108 Kalashabhishekam and also Chakra Tirtham, final step. We are going to conclude with the Chakra Tirtham, the evening, Saptavarana Seva and different activities. Thank you very much. Govinda! Dear devotees, now we are going to start the Radhotsavam. As you can see, the
Carnatic classical music and Hindustani classical music. And on behalf of SV Temple, I welcome all the artists. Srimati Smita Prasad for Carnatic vocal, Srimati Anita Kulkarni, Hindustani vocal, Sri Sudhindra Rao, Mridangam, Sri Ajay Dholakia, Tabla, Sri Vidyadhar Kulkarni on the harmonium, and Gautam Nagraj on the keyboard. Sit back and enjoy.
Oh,
Saga
मग सा सा मग गमनि दसनि गस गमग गसनि मदनि समज बद गमत गसमग गमनि दसनि गसमग ससनि रमग सा सामग गम 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 दनि दम गम दनि स गम दसनि दनि स गस म दसनि गसनि रब स गम दनि स मज बद गमत सा गम दनि स गम दसनि रमग सा गम दनि स गसनि रमग सा गम दनि सनि रमग मग सा Saga, saga, madani, saga.
దని సగ మద సని దని సగ సని సా గగ సమ గద దమని ని దస సని గద సని ని దమ గ సగ మద ని సా ని సగ మద మ దని దని సా సని సగ సని దమ గ మద ని సా ని ని సా దద ని ని సా సగ మద ని సా ని సద ని సా ద ని సా మద ని ద ని సా గగ సా మమ సా ని ని సా దద ని మమ ద గగ మ స సగ ని ని సా స సగ గగ మ మమ ద దద ని ని సా గద స ని సగ స స సా ద ని సగ స ని సగ ని సగ మ గగ స ని సగ స ని ని ద ద ద దద ని స స ని స స ని స గగ స స గగ స స మ స స గగ ని ని స ని గ స స గ స స మ స స గ ని ని స ద ని మ ప గ మ ద ని స గ మ మ గ మ గ స ని ద ని స గ స ని ద ని స ని ద ని ద మ గ స మ
Now, please be seated. We are going to have another beautiful presentation by Kalaimamani Kasim and Babu, the team with the Nadaswaram team. They are going to make a presentation here for us. Just be seated. We are, in the meantime, I would call upon our chairman, Karunagaru, to share her thoughts. Yeah. Oh, notice. Devotees for a change, everyone. Just hold on for a few minutes. Yeah. I told him, don't turn it on there.
first. Ladies first. Ladies first. Yeah, all ladies, please come forward. Please come forward. Don't be shy. Please come. Please come. Please come forward. Karuna garu, wherever you are. Karuna garu, please lead it. Please lead the team. It's very simple. Dance is very simple.
వన్ మోర్ ప్లీజ్, వన్ మోర్. ఆడవాళ్లకు ఒక పాట అండి, ఇంకొకటి.
Thank you all so much, and everyone is really blessed to have the gift. This time it's going to be priests, only priests. Only priests. Priests and their spouses. Only spouses, no.
च